బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి న్యాయస్థానం సూచించింది. స్పీకర్ ముందు అనర్హత ఫైల్స్ ను ఉంచాలని స్పష్టం చేసింది న్యాయస్థానం. 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా స్వీకరించి మళ్లీ విచారణ జరుపుతామని హైకోర్టు చెప్పింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు సంబంధించిన అప్డేట్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, ఇటు సుమోటోగా కేసును స్వీకరిస్తాము ఒకవేళ గనక విచారణ జరగకపోతే అంటూ కూడా న్యాయస్థానం వార్నింగ్ ఇచ్చిన సందర్భం మనం చూస్తున్నాం. ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు పార్టీని ఇప్పటివరకు మారారు. వాళ్ళపైన అనర్హత వేటు వేయాలంటూ అటు బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. గత నెలలోనే వాదనలు ముగిసినప్పటికీ రిజర్వ్లో పెట్టింది. ఈరోజు అటు తీర్పును వెలువరించింది. 4 వారాల్లోగా దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. అయితే బీఆర్ఎస్ ప్రధానంగా అటు స్పీకర్ పనితీరు పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ అనేక వాదనలు వినిపించారు. స్పీకర్ కావాలనే కాలయాపన చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నేరుగా ఆయనకు ఆదేశాలు ఇవ్వచ్చు అనే వాదనను వినిపించారు. కానీ అటు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్కు అటు కోర్టు నేరుగా ఆదేశాలు ఇవ్వజాలదు అంటూ కూడా వాదనలు కొనసాగాయి. మొత్తం మీద అయితే అటు అసెంబ్లీ కార్యదర్శికి ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. అనర్హత విషయం స్పీకర్ టేబుల్ పైన ఉంచాలి, దీనిపైన 4 వారాల లోపల నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టు వెల్లడించింది. వాస్తవానికి ఏప్రిల్ 24వ తారీఖున ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. అటు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కడియం శ్రీహరితో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే అటు తెల్లం వెంకట్రావు తదితరులపైన అనర్హత వేటు వేయాలంటూ ఎమ్మెల్యేలు అటు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద అటు కౌంటర్ దాఖలు చేశారు. అలానే అటు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా మరొక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన సుదీర్ఘ వాదనలు జరిగాయి. అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం ఆయన వాదనలు వినిపించారు. అటు కేశం మెగాచంద్ కేసులో ఏదైతే 10వ షెడ్యూల్ లక్ష్యం దెబ్బతినకూడదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. స్పీకర్ కార్యాలయానికి అప్పుడు నోటీసులు ఇచ్చింది కాబట్టి ఇక్కడ కూడా నేరుగా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వచ్చు అంటూ ఆర్యమ సుందరం తన వాదనలు వినిపించారు. అంతేకాకుండా రాజేందర్ సింగ్ రాణా, కిహోటా హోలా కేసుల్లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల్ని సైతం ఆయన సైటేషన్స్గా పేర్కొన్నారు. మార్చిలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ ఫిరాయింపులపైన అటు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. కానీ స్పీకర్ ఎక్కడ కూడా దానిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతోనే ఇప్పుడు కోర్టును ఆశ్రయించాం కాబట్టి ఖచ్చితంగా అటు స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన వాదనలు వినిపించారు. అలానే ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకునేలా స్పీకర్కు ఆదేశాలు జారీ చేయాలంటూ అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది గండ్రా మోహన్ రావు కూడా వాదనలు వినిపించారు. అటు ఇప్పటికే స్పీకర్ దగ్గర ఉన్నాయి కాబట్టి దీనిపైన ఆయన తుది నిర్ణయం తీసుకోవాలి. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలంటూ కూడా వాళ్ళు వాదనలు వినిపించారు. కానీ ఇక్కడ స్పీకర్కు నేరుగా ఎక్కడ కూడా కోర్టు ఆయనకు ఆదేశాలు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ కార్యదర్శికి ఇచ్చింది. 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అసలు పిటిషన్ దాఖలైంది మాత్రం కేవలం 3 ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని. అటు కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, అట్లనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వీళ్ళ 3 పైన అనర్హత వేటు వేయాలంటూ ఆ పిటిషన్ అయితే దాఖలైంది. కానీ ఆ తర్వాత కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలు, మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు అసెంబ్లీ కార్యదర్శి అనర్హతకు సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా స్పీకర్ ముందు పెట్టాలి. దీనిపైన స్పీకర్ 4 వారాల లోపల నిర్ణయం తీసుకోవాలంటూ కోర్టు అటు తీర్పునివ్వడంతో కొంత ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. అంటే స్పీకర్ ఏ రకమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది, దాన్ని స్కిప్ చేయడానికి ఉంటుందా, లేకుంటే అనర్హత వేటు నుంచి ఏ రకంగా ఎమ్మెల్యేలను తప్పించవచ్చు, ఒకవేళ నిజంగానే అనర్హత వేటు వేయాల్సి వస్తే తిరిగి అదే ఎమ్మెల్యేలను అటు అధికార పార్టీ అభ్యర్థులుగా రంగంలోకి దించుతా, ఇవన్నీ కూడా వేచి చూడాలి. మొత్తం మీద అయితే కోర్టు అటు గతం నెలలోనే వాదనలు, ఇరుపక్షాల వాదనలన్నీ కూడా పూర్తయిపోయాయి. దానిపైన తీర్పును రిజర్వ్ చేసి కొద్దిసేపటి క్రితమే ఈ తీర్పును వెలువరించింది సర్తాజ్.
రైట్ పవన్, మీరైతే లైన్ లో ఉండండి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇటు కోర్టు వెలువరించిన తీర్పుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కి సంబంధించి వాదనలు విన్న హైకోర్టు తీర్పు వెలువరించడం జరిగింది. 4 వారాలకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి స్పీకర్ కార్యాలయానికి కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 4 వారాల్లో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కు సంబంధించిన షెడ్యూల్, అదేవిధంగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపైన స్పీకర్ కు తెలియజేయాలని చెప్పేసి కూడా కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి దానం నాగేందర్, అదేవిధంగా కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, వీరి ముగ్గురికి సంబంధించిన అనర్హత పిటిషన్ ను స్పీకర్ కార్యాలయానికి అందించిన చర్యలు తీసుకోలేదు 3 నెలల్లో అని చెప్పేసి హైకోర్టుకి ఆశ్రయించడం జరిగింది. పైడి కౌశిక్ రెడ్డితో పాటు వివేకానంద ఎమ్మెల్యే, వీరిద్దరు కూడా పిటిషన్లు వేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీ నుండి మహేశ్వర్ రెడ్డి కూడా పిటిషన్ వేశారు. ఈ 3 పిటిషన్ల పైన విచారణ చేసిన న్యాయస్థానం ఈ నిర్ణయం వెల్లడించడం జరిగింది. అయితే ఎమ్మెల్యేల తరఫున న్యాయవాదులు వాదించిన సంబంధించి ఇరు వాదనలు కూడా వినడం జరిగింది. కొన్ని ఇతర రాష్ట్రాల్లో హైకోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్లతో పాటు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ను కూడా చదివి వినిపించడం జరిగింది. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరితే అనర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి పౌడి కౌశిక్ రెడ్డికి సంబంధించి, అదేవిధంగా వివేకానందకు సంబంధించిన న్యాయవాదులు వాదించడం జరిగింది. ఈ వాదనలు విన్న న్యాయస్థానం ఖచ్చితంగా 4 వారాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపైన, అదేవిధంగా షెడ్యూల్ కూడా విడుదల చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అదేవిధంగా హైకోర్టు ఒకవేళ 4 వారాల్లో నిర్ణయం తీసుకోకుంటే మళ్ళీ ఈ కేసుని పిటిషన్ వేయకుండానే సుమోటోగా తీసుకొని విచారిస్తామని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చినట్టు అడ్వకేట్ చెప్తున్నారు. కాబట్టి పూర్తిగా ఇప్పుడు స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, స్పీకర్ కి సంబంధించి విచక్షణ రహిత అధికారం ఉంటుంది. కాబట్టి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారా, లేదంటే ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా ఉత్కంఠగా మారింది. అయితే సురేష్, ఇటు చూస్తే ఇందాక మీరు చెప్పినట్టు గతంలో కూడా ఇటు పిటిషన్ వేసినట్టు తెలుస్తోంది. అయితే ప్రెసెంట్ స్పీకర్ కి మరోసారి ఈ పిటిషన్ వేసిన తర్వాత స్పీకర్ ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు. కోర్టు అయితే 4 వారాల టైం ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. అప్పటి వరకు ఏమైనా అప్డేట్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా మనం? గతంలో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినటువంటి శ్రీనివాస్ యాదవ్ కు సంబంధించిన పిటిషన్ పై గతంలో ఇచ్చిన హైకోర్టు తీర్పును కూడా ఇటు ఎవరైతే కడియం శ్రీహరితో పాటు దానం నాగేందర్ కు సంబంధించిన న్యాయవాదులు వినిపించడం జరిగింది వాదనలు. ఎందుకంటే గతంలో హైకోర్టు కొన్ని తీర్పులు ఇచ్చింది. అప్పుడు కూడా పార్టీలు మారారు. ఎమ్మెల్యేలు ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి జాయిన్ కావడం పట్ల ఆ సంబంధించిన ఆర్డర్ కాపీస్ తో పాటు ఇతర హైకోర్టులలో వెలువడిన ఆర్డర్ కాపీస్ కూడా వినిపించారు. కాబట్టి ఇరు వాదనలు విన్న హైకోర్టు ఇప్పుడు ఈ 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. స్పీకర్ బెంచ్ కి ఈ ఏదైతే ఫిర్యాదులు అందించారో వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తీసుకువెళ్లి ఇవ్వాలి. ఇచ్చిన దానిపైన ఎలాంటి షెడ్యూల్ ప్రకటిస్తున్నారు స్పీకర్ అనే దానిపైన కూడా కార్యదర్శి చెప్పాలని చెప్పేసి 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు హైకోర్టు జారీ చేసింది. కాబట్టి ఇప్పుడు స్పీకర్ కార్యాలయం తిరిగి హైకోర్టుకు ఎలాంటి షెడ్యూల్ విడవించబోతుంది, ఎలాంటి చర్యలు తీసుకున్నామని రిపోర్ట్ ఇవ్వబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. 4 వారాల్లో ఏం జరుగుతుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. అయితే సురేష్, ఇక్కడ మెయిన్ గా వినిపిస్తున్న పేర్లు వచ్చేసి ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇక కడియం శ్రీహరి, ఇంకా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. అయితే వీళ్ళ స్టాండ్ ఏంటి? ఈ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత వీళ్ళు ఏమంటున్నారు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుండి ఎటువంటి యాక్షన్స్ వినిపిస్తున్నాయి? వీళ్ళ తరపున న్యాయవాదులు కూడా హైకోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి పార్టీ ఫిరాయింపులు జరిగినాయి అని చెప్పేసి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీస్ ని కూడా చదివి వినిపించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల రియాక్షన్ ఇంకా రావాల్సి ఉంది. ఎలా స్పందిస్తారనే దానిపై ఇప్పుడు స్పీకర్ కార్యాలయం తీసుకునే నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే స్పీకర్ కి విచక్షణ రహిత అధికారం ఉంటుంది. స్పీకర్ నిర్ణయం మేరకే గతంలో హైకోర్టులో ఆర్డర్ కాపీస్ ని కూడా న్యాయవాదులు వినిపించడం జరిగింది. ఎందుకంటే స్పీకర్ నిర్ణయంలో హైకోర్టు కూడా జోక్యం చేసుకోవద్దు. స్పీకర్ నిర్ణయాన్ని తీసుకునే
తీసుకో అని చెప్పే అధికారం ఉంటుంది తప్ప వాళ్ళ నిర్ణయం చేసుకునే అధికారం ఉండదు అని చెప్పేసి కూడా వివరించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఈ 4 వారాల్లో స్పీకర్ కార్యాలయం షెడ్యూల్ కూడా విడుదల చేయాలని చెప్పింది. ఎందుకంటే ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి ఫిర్యాదులు అందిన వెంటనే 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. కానీ స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని చెప్పేసి హైకోర్టుకి పిటిషన్ తరపున న్యాయవాదులు వచ్చి పిటిషన్ వేయడం జరిగిందని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఈ 3 ఎమ్మెల్యేలు కూడా ఇంకా స్పందించాల్సి ఉంది. అయితే ఇటు సురేష్ ఇటు చూస్తే గతంలోనే కౌశిక్ రెడ్డి మరియు వివేకానంద వీరిద్దరే అటు పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఆల్రెడీ స్పీకర్ కు వాళ్ళు ఫిర్యాదు చేసినా కూడా ఆయన పట్టించుకోలేదు అనేది వాదన. సో గతంలో స్పీకర్ ఎందుకు పట్టించుకోలేదు, దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? స్పీకర్ కార్యాలయానికి ఫిర్యాదు చేశామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. దాన్నే పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి హైకోర్టుకి వెళ్లారు. కానీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ విచక్షణ రహితం అధికారం ఉంటుంది కాబట్టి స్పీకర్ ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు, అది స్పీకర్ ఇష్టం అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకోలేదు కాబట్టే మేము హైకోర్టుకు వచ్చామని చెప్పేసి పిటిషన్ తరపున న్యాయవాదులు వాదించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఆ పిటిషన్ ని కూడా పరిగణలోకి తీసుకొని 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి స్పీకర్ కి అసెంబ్లీ కార్యదర్శి ఈ ఏదైతే అనర్హతకు సంబంధించిన పిటిషన్లు ఇచ్చారో ఆ పిటిషన్లకు సంబంధించి విచారణ జరిపి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి షెడ్యూల్ విడుదల చేస్తారనే దానిపైన కూడా నిర్ణయం చెప్పాలని చెప్పేసి 4 వారాల గడువు హైకోర్టు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏదైతే స్పీకర్ కార్యాలయం ఈ 3 ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, లేదంటే హైకోర్టుకు ఎలాంటి రిప్లై ఇస్తుంది అనేది కూడా 4 వారాల్లో తెలుస్తుంది. సురేష్, జనరల్లీ ఇటు పార్టీ మారిన ఎమ్మెల్యేస్ పై 3 నెలల లోపు ఇటు స్పీకర్ యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే అసలు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, వేటు వేయలేదు, అందుకే ఇటు పిటిషన్ అయితే వేశారు. సో అట్లీస్ట్ ఇప్పుడు వాళ్ళ మీద వేటు వేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనుకోవచ్చు? అది స్పీకర్ నిర్ణయం మేరకే ఉంటుంది. ఎందుకంటే స్పీకరే మొత్తం అధికారాలు ఉంటాయి. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా స్పీకర్ విచక్షణ అధికారం ఉపయోగించి నిర్ణయాలు తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి గతంలో స్పీకర్ ఏ విధంగా స్పందించాడనే దానికి సంబంధించి అన్ని వివరాలు కూడా కోర్టుకు వెల్లడించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది స్పీకర్ నిర్ణయం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఒక పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ లోకి చాలా మంది ఎమ్మెల్యేలు వలసపోయారు. ఆ ఎమ్మెల్యేల పైన కూడా గతంలో హైకోర్టుకి కాంగ్రెస్ పిటిషన్లు వేయడం జరిగింది. కొంతమంది సామాజికవేత్తలు కూడా పిటిషన్స్ వేశారు. ఒక పార్టీ నుండి గెలిచి మరో పార్టీలోకి మారుతున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి వేయడం జరిగింది. కానీ అప్పుడు కూడా ఎలాంటి అనర్హత తీసుకోలేదు, అలానే కంటిన్యూగా అధికారంలో కొనసాగారు ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఈ 4 వారాల్లో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఇప్పుడు షెడ్యూల్ విడుదల చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు విడుదల చెప్పింది. కాబట్టి ఎలాంటి షెడ్యూల్ విడుదల చేస్తారు, ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేది కూడా తెలియజేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ 4 వారాల్లో స్పీకర్ కార్యాలయం ఎలాంటి చర్యలు తీసుకుందో షెడ్యూల్ రూపంలో విడుదల చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఈ కేసుని విచారిస్తామని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. అంటే సురేష్, ఫైనల్లీ ఇటు ఒకవేళ 4 వారాల్లో గనక డెసిషన్ రాకపోతే హైకోర్టు సుమోటోగా తీసుకుంటాను అని కూడా చెప్పడం మనం చూస్తున్నాము. అయితే షెడ్యూల్ నెంబర్ 10 ద్వారా హైకోర్టు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అనుకోవచ్చా మనం? ఇలాంటి జడ్జిమెంట్లే కొన్ని వినిపించడం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో ఇచ్చిన హైకోర్టులకు సంబంధించిన జడ్జిమెంట్స్ తో పాటు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని కూడా చదివి వినిపించడం జరిగింది న్యాయవాదులు. దీనికి సంబంధించి అనర్హత పిటిషన్ వేసినప్పుడు ఖచ్చితంగా వారిపై అనర్హత తీసుకునే విధంగా చర్యలు ఆదేశించాలి. స్పీకర్ స్పందించలేదు కాబట్టి మేము హైకోర్టుకు వచ్చాము, హైకోర్టు స్పందిస్తుందని చెప్పేసి నమ్మకం ఉంది. అందుకోసమే ఈ 4 వారాల్లో షెడ్యూల్ విడుదల చర్యలు తీసుకోవాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు హైకోర్టు ఈ 4 వారాల్లో తీసుకునే నిర్ణయం తర్వాత ఎలా ముందుకు వెళ్ళబోతుంది అనేది కూడా 4 వారాల తర్వాతనే తెలిసే అవకాశం ఉంది. సుమోటాగా కేసు విచారించిన తర్వాత ఇప్పుడు స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, దీనికి సంబంధించి 4 వారాల తర్వాతే తెలిసే అవకాశం కనబడుతున్నది. రైట్, థ్యాంక్ యూ సురేష్.
రైట్, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సుప్రీంకోర్టు న్యాయవాది మాల్యాది మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. రైట్, ప్రెసెంట్ మనం చూస్తున్నాము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని 4 వారాల్లోపు స్పీకర్ డెసిషన్ తీసుకోవాలి, లేకపోతే సుమోటోగా కేసును స్వీకరిస్తామంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పింది. దీన్ని ఎలా చూడొచ్చంటారు? అంటే ఈ 4 వీక్స్ లో స్పీకర్ ఖచ్చితంగా డెసిషన్ అనేది చెప్పాలంటారా? గతంలో ఇలాంటి ఇదే మన మహారాష్ట్రలో కూడా జరిగింది. అక్కడ ఈ రోజు లోపల మీరు డెసిషన్ తీసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు మహారాష్ట్ర స్పీకర్కి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ డైరెక్షన్ సందర్భంగా అక్కడ అలాంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా హైకోర్టు వారు ఇచ్చిన టైం లోపల నిర్ణయం చేస్తారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అలా చేయకపోతే ఖచ్చితంగా హైకోర్టు వారే సుమోటో దాని మీద యాక్షన్ తీసుకుంటారని చెప్పారు. అవకాశం ఎక్కువ ఉంది. అదేవిధంగా దీంట్లో ఇంకొక విషయం కూడా ఉంది. డాక్టర్ కే పాల్ గారు ఒక రిస్ట్రిక్షన్ వేస్తున్నారు. దాంట్లో నెంబర్ అయింది. అది నెంబర్ అయిన తర్వాత ఆ నెంబర్ అయ్యే ముందర మీరు అడిగే రిలీఫ్ ఇంతకుముందు ఇప్పుడు తీర్పు ఇచ్చిన కేసులో రిలీఫ్ ఒకటిగా ఉంది కాబట్టి మీరేం చెప్తారు అని అడిగారు. అడిగితే దాని మీద హైకోర్టు వారు కూడా ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, ఇప్పుడు ఇచ్చిన తీర్పులో ఉన్న విషయాలు మళ్ళా పాల్గారు వేసిన తీర్పులో ఉన్న మరి వాటిలో విషయాలు ఒకటిగా ఉన్నాయి కాబట్టి ఈ తీర్పు ఇచ్చిన తర్వాత మా దగ్గరికి రండి అని అడిగారు. దాంట్లో ఏమడిగారంటే, ఈ స్పీకర్ గారు నిర్ణయం తీసుకునే లోపల ఆలస్యం జరుగుతుంది కాబట్టి ఈ ఎమ్మెల్యేలు ఎవరినైతే డిస్క్వాలిఫై చేశారో వాళ్ళని చేయాలని అడిగారో వాళ్ళని అసెంబ్లీలో సెషన్స్ లో పాల్గొనకుండా చేయండి. ఒకవేళ పాల్గొంటే వాళ్ళకి ఓటింగ్ రైట్స్ లేకుండా చేయండి, వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా చేయండి అని చెప్పి డాక్టర్ కే పాల్ ట్రైనింగ్ ఉంటాయి. మాల్యాద్రి గారు, ఇటు చూస్తే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కూడా ఉంది. 1985లో దీన్ని రిలీజ్ చేశారు. అయితే ఈ చట్టం ప్రకారం కూడా ఎటువంటి యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంది. జనరలీ 3 months లోపు వీళ్ళని డిస్మిస్ చేయాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం, కానీ డిస్మిస్ అయితే చేయలేదు. సో ప్రెసెంట్ కోర్టు ఇంటర్ఫియర్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు? డిస్క్వాలిఫైడ్ చేయండి, డిస్మిస్ చేయండి కాదండి. 10th షెడ్యూల్లో ప్రకారం వీళ్ళు పార్టీ మారారు కాబట్టి వీళ్ళని ఎక్స్పైర్ చేస్తారు 6 years. అయితే ఇక్కడ ఏమైంది, స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఒక 3 హైకోర్టుకు వెళ్ళి రిస్ట్రిక్షన్స్ వేసి స్పీకర్కి డైరెక్షన్ ఇవ్వండి అని అడిగారు. ఆ డైరెక్షన్ లో ఇప్పుడు డైరెక్షన్ వచ్చింది, మీరు నిర్ణయం తీసుకోండి ఇన్ని రోజుల లోపల అని. దాని మీద ఇప్పుడు మరి ఈ నిర్ణయం అనేది బయటకు వస్తుంది. ఆ నిర్ణయం వచ్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని బట్టి ఫర్దర్ యాక్షన్ అనేది హైకోర్టు తీసుకోవచ్చు, లేకపోతే స్పీకర్ నిర్ణయం కరెక్ట్ గా ఉంటే అది ఓకే. కానీ ఇప్పుడు వచ్చిన తీర్పు మీద ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఇది గవర్నమెంట్ కానీ అంటే అధికారులు కానీ లేకపోతే ఇది ఎవరైతే ఎమ్మెల్యేలు డిఫెక్ట్ అయ్యారో వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్తారని చెప్పి తెలుస్తుంది. ఆ విధంగా వెళ్లే దానికి కావాల్సినటువంటి స్టెప్స్ తీసుకొని ఇక్కడ ఇచ్చిన ఈ తీర్పుని సస్పెండ్ చేసుకునేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ అవుతుందని నేను అనుకోవటం లేదు. రైట్, థ్యాంక్ యూ అండి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సురేష్ హైకోర్టు నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన హైకోర్టు చాలా కీలకమైన తీర్పు వెలువడించడం జరిగింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి స్పీకర్ కార్యాలయం కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిసింది. ప్రస్తుతం మనతో పాటు న్యాయవాది సంతోష్ ఉన్నారు. ఒకసారి హైకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చిందో అడిగి తెలుసుకుందాం. అసలు హైకోర్టు ఎలాంటి తీర్పు? ఎక్స్ మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి గారు, వివేకానంద గారు ఎమ్మెల్యే గారు, తర్వాత పాడి కౌశిక్ రెడ్డి గారు ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ ఫైల్ డిస్క్వాలిఫైయింగ్ పిటిషన్స్ బిఫోర్ ద స్పీకర్ అండి. ఆ డిస్క్వాలిఫైయింగ్ పిటిషన్లలో ఎలాంటి నోటీసులు కానీ ఎలాంటి అడ్జుడికేషన్ జరగకపోయేసరికి ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ అండి హైకోర్టుని అప్రోచ్ కావడం జరిగింది. హైకోర్టుని విత్ ఇన్ టైం ఫ్రేమ్ లోపల యాజ్ మ్యాండేటెడ్ బై ఆనరబుల్ సుప్రీంకోర్టు మేఘం చంద్ర జడ్జిమెంట్లో విత్ ఇన్ 3 months లోపల ఇష్యూ డిసైడ్ చేయమని చెప్పి స్పెసిఫిక్ డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ డైరెక్షన్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ఆర్డర్స్ పాస్ చేయమని చెప్పి హైకోర్టుని కోరడం జరిగిందండి. హైకోర్టు ఆఫ్టర్ అడ్జుడికేటింగ్ ది ఎంటైర్ ఇష్యూ ఫ్రమ్ ఏప్రిల్ టు సెప్టెంబర్
ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ 8th జడ్జిమెంట్ రిజర్వ్ చేసుకోవడం జరిగిందండి. ఈరోజు హైకోర్టు జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేశారండి. దీంట్లో ఇమీడియట్గా సెక్రటరీ గారు జడ్జిమెంట్ యొక్క కంటెన్షన్ ఏంటంటే అండి, పర్పోర్ట్ ఏంటంటే ఇమీడియట్గా సెక్రటరీ గారు రికార్డ్ అంతా కూడా డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన రికార్డ్ అంతా కూడా స్పీకర్ గారి దగ్గర ఫోర్త్విత్ ఇమీడియట్గా ప్లే చేయాల్సి ఉంటుందండి. తదనంతరం ఇమీడియట్గా స్పీకర్ గారు విత్ ఇన్ 4 weeks లోపల స్టెప్స్ వాట్ ఆర్ ద స్టెప్స్ ఈజ్ గోయింగ్ టు టేక్, మన డాక్యుమెంట్ మార్కింగ్ కానీ, నోటీసులు ఇష్యూ చేయడం కానీ, ఎవిడెన్స్ లీడ్ చేయడం కానీ, హియరింగ్ కానీ, ఆ 4 weeks లోపల షెడ్యూల్ ఫిక్స్ చేసి మ్యాటర్ని ఆ రికార్డ్ అంతా కూడా రిజిస్ట్రార్ గారి ముందు ప్లేస్ చేయాల్సి ఉంటుందండి. ఆ రకమైన డైరెక్షన్స్ అంటే గతంలో కూడా పార్టీ ఫిరాయింపులు చేశారు. అప్పుడు ఎలాంటి నిర్ణయం, స్పీకర్కి విచక్షణ రహిత అధికారం ఉంటుంది, హైకోర్టు డైరెక్షన్ చేసే అధికారం లేదు అని చెప్పేసి కూడా అవతల తరపు పార్టీ కాన్స్టిట్యూషనల్ జడ్జిమెంట్స్ వచ్చినాయండి. సుభాష్ చంద్ర జడ్జిమెంట్ అండి, తర్వాత మెగా చంద్ర జడ్జిమెంట్, వీటన్నిటి లోపల ఆనరబుల్ సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్లు కూడా స్పీకర్కు డైరెక్షన్ చేసి పవర్ ఉంటుందని స్పెసిఫిక్గా చెప్పడం జరిగిందండి. ఆ జడ్జిమెంట్ రీట్రేట్ చేస్తూ ఈరోజు హైకోర్టు జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు ఈరోజు ఈ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగిందండి. స్పీకర్ గారికి సెక్రటరీ గారు స్పెసిఫిక్ డైరెక్షన్స్ ఇష్యూ చేశారండి. హైకోర్టులో కేసు వేసిన తర్వాత కూడా ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ నుంచి ఈ రోజు వరకు కూడా ఎటువంటి స్టెప్స్ తీసుకోవడం జరగలేదని చెప్పి కూడా స్పష్టంగా రికార్డ్ చేయడం జరిగింది. కాబట్టి సెక్రటరీ గారికి డైరెక్షన్స్ ఇస్తూ ఆ రికార్డ్ అంతా కూడా డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన గతంలో ఎవరైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు అక్కడ ఆపోజిట్ ఎమ్మెల్యే పిటిషన్ వేశారు ఆయనపై అనర్హత వేసుకొని, కానీ అప్పుడు కూడా ఎలాంటి అది బిఫోర్ 2021 అండి. బిఫోర్ 2021 లా డిఫరెంట్ అండి. ఆఫ్టర్ 2021 తర్వాత ఈ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఈ ఆర్డర్స్ పాస్ అయిన తర్వాత సుభాష్ చంద్ర కాన్స్టిట్యూషన్ బెంచ్ జడ్జిమెంట్ అండి విత్ ఇన్ టైం ఫ్రేమ్ లోపల ఇష్యూ డిసైడ్ చేయాలని స్పెసిఫిక్గా చెప్పడం జరిగిందండి. కాబట్టి ఆ జడ్జిమెంట్ ఫాలో అవుతూ ఈరోజు హైకోర్టు ఈ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగిందండి. ఈ తీర్పును ఎలా చూడొచ్చు అంటారు? ఈ తీర్పు ఒక రకంగా చూస్తే చారిత్రకమైన తీర్పు అండి. ఎందుకంటే పర్సన్స్ హూ డిఫెక్టెడ్ ఫ్రమ్ ద పార్టీ కంటెస్టెడ్ ఫ్రమ్ ఏ పార్టీ అండ్ దే జాయిన్ ఇన్ సమ్ అదర్ పార్టీ, ఇట్స్ అగేన్స్ ద కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ అండ్ 10th షెడ్యూల్ అండి. కాబట్టి ఇమీడియట్గా దే ఆర్ నాట్ సపోజ్ టు కంటిన్యూ ఫర్ వన్ డే కూడా అండి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో రీట్రేట్ చేయడం జరిగిందండి. కాబట్టి ఈ జడ్జిమెంట్ చారిత్రక తీర్పుగానే మనము చూసుకోవచ్చునండి. ఒకవేళ 4 వారాల్లో స్పీకర్ కార్యాలయం నిర్ణయం తీసుకోకుంటే ఎలాంటి చర్యలు స్పీకర్ కార్యాలయం నిర్ణయం తీసుకోకుంటే హైకోర్టు రిట్ పిటిషన్ని రీఓపెన్ చేయమని చెప్పి కూడా జడ్జి గారు స్పష్టంగా ఆర్డర్స్ పాస్ చేయడం జరిగిందండి. రిజిస్ట్రార్ గారి ముందు రికార్డ్ ప్లేస్ చేయాలి. ఒక రిజిస్ట్రార్ ముందు రికార్డ్ ప్లేస్ చేయకపోవడం జరగకుంటే ఇమీడియట్గా రిట్ పిటిషన్ అనేది రీఓపెన్ చేసి రివైవ్ అయ్యి మళ్ళీ జడ్జి గారి ముందు ప్లే చేయడం జరుగుతుందండి తదనంతర ఉత్తర్వుల గురించి. అయితే ఆ 4 వారాల్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ కార్యాలయానికి, స్పీకర్ కార్యదర్శికి స్పష్టమైన ఆదేశాలు హైకోర్టు అందించిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే పిటిషన్ వేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు స్పీకర్ కార్యాలయం ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ 4 వారాల్లో ఏ చర్యలు తీసుకుంటున్నారు, ఆ షెడ్యూల్కి సంబంధించిన వివరాలు కూడా స్పీకర్ కార్యాలయం అందించాలని చెప్పేసి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒకవేళ వాళ్ళు 4 వారాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోకుంటే ఖచ్చితంగా మళ్ళీ కేసుని రీఓపెన్ చేసి విచారణ జరుపుతామని చెప్పేసి హైకోర్టు చెప్పడం జరిగింది. అయితే మరి దీనికి సంబంధించి స్పీకర్ కార్యాలయం 4 వారాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఖచ్చితంగా ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళ్తే చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాదనలు వినిపించడం జరిగింది. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో జాయిన్ అయితే ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ తీసుకొని అనర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా వాదనలు వినిపించడం జరిగింది. ఇటువైపు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో దానం నాగేందర్, అదేవిధంగా కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుకు సంబంధించిన న్యాయవాదులు కూడా హైకోర్టులో తమ వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఒక పార్టీ నుంచి గెలిచి మళ్ళీ ఒక పార్టీలకు వెళ్ళిన జడ్జిమెంట్స్ కాపీకి సంబంధించి కొన్ని పిటిషన్లను వాళ్ళు ఏదైతే న్యాయమూర్తి ముందు ప్రస్తావించడం జరిగింది. వాటికి సంబంధించిన జడ్జిమెంట్స్ని కూడా వినిపించడం జరిగింది. కానీ ఇరు వాదనలు విన్న హైకోర్టు ఈరోజు ఇలాంటి కీలకమైన జడ్జిమెంట్ని చెప్పింది. కాబట్టి ఇప్పుడు స్పీకర్ కార్యాలయం 4 వారాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ సురేష్. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్ కార్యదర్శికి న్యాయస్థానం సూచించింది. స్పీకర్ ముందు అనర్హత ఫైల్స్ ను ఉంచాలని స్పష్టం చేసింది. 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా స్వీకరించి మళ్లీ విచారణ జరుపుతామని హైకోర్టు తేల్చి చెప్పింది.
ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన తరువాత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఇక పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, చేవేళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి న్యాయవాది రాపోలు భాస్కర్ గారు మనతో ఫోన్ ఇన్ లో రెడీగా ఉన్నారు. నమస్తే అండి. హలో. రైట్ భాస్కర్ గారు, ప్రెసెంట్ మనం చూస్తున్నాము, ఇటు హైకోర్టు ఇచ్చిన తీర్పుని చూస్తున్నాము. 4 వారాల్లో ఒకవేళ స్పీకర్ గనక డెసిషన్ తీసుకోకపోతే సుమోటోగా కేసును తీసుకొని మళ్ళీ రిట్ పిటిషన్ రీఓపెన్ చేస్తామంటూ కూడా కోర్టు హెచ్చరికలు జారీ చేసింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అవునండి, ఇప్పుడు ఒక పార్టీలో ఎన్నికైనటువంటి శాసనసభ్యులు ఆ పార్టీలోనే కొనసాగాలనేది చట్టం. హలో. రైట్, చెప్పండి భాస్కర్ గారు. ఒక పార్టీలో ఎన్నికైనటువంటి వ్యక్తులు ఆ పార్టీలోనే కొనసాగాలి, తన పదవి కాలం అయిపోయే వరకు అక్కడనే కొనసాగాలనేది చట్టం. ఆర్టికల్ 191 అనేటటువంటి క్లియర్ గా చెప్తుంది. ఏమని? రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 191 ఏం చెప్తుందంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికై విప్పుకి సంబంధించినటువంటి ఆదేశాలను ఉల్లంఘించి, లేదు ఏదైనా ఒకరు కానీ ఇద్దరు వ్యక్తులు కానీ ఇతర పార్టీలలో జాయిన్ అయినప్పుడు డిస్క్వాలిఫై చేయమనేది ఆర్టికల్ 1. అయితే ఇక్కడ ఒక్కలో ఇద్దరు వ్యక్తులుగా పోయినప్పుడు మాత్రమే డిస్క్వాలిఫికేషన్ వస్తుంది. ఏదైనా ఒక పార్టీ నుండి ఎన్నికైనటువంటి ఒక 100 మంది కానీ 20 మంది కానీ 50 మంది కానీ 2 గ్రూపులు ఏర్పడి ఒక గ్రూప్ వెళ్ళిపోతే అప్పుడు 191 అనేటటువంటిది ఆర్టికల్ అప్లికేబుల్ కాదు. ఒకటి. రెండోది ఏంటంటే, కొన్ని చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొని ఒక ప్రజాప్రతినిధులు దానికి సంబంధించినటువంటి శిక్ష ఖరారైనప్పుడు మాత్రం కూడా 191 ద్వారా అతన్ని డిస్క్వాలిఫై చేయొచ్చు. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, తెలంగాణలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత ఒక 3 ఎమ్మెల్యేలు చేవెళ్ళ, తర్వాత రాజేంద్ర నగర్, ఇంకొక ఎమ్మెల్యే, 3 కలిపి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం అనేది జరిగింది. దాన్ని జీర్ణించుకోలేనటువంటి వ్యక్తులు వాళ్ళు హైకోర్టుకు వచ్చి ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. వాళ్ళ యొక్క ఎన్నిక చెల్లదు, ఎందుకంటే పార్టీ మారిండ్రు, వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ యొక్క ఎన్నికలని రద్దు చేయండి అని చెప్పేసి హైకోర్టులో కేసు వేయటం అనేది జరిగింది. దాన్ని విచారించినటువంటి ధర్మాసనం ఏం చేసిందంటే, ప్రధాన న్యాయమూర్తి గారు మన అసెంబ్లీ స్పీకర్ కు నోటీసులు జారీ చేయడం అనేది జరిగింది. దాని మీద పూర్తి వివరాలు కౌంటర్ ఏమని ఆ కేసును ఒక 4 వారాలకు వాయిదా వేయటం అనేది జరిగింది. మరి దాని మీద అక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు వారు కౌంటర్ వేస్తారా, దానికి సంబంధించినటువంటి అసెంబ్లీ సెక్రటరీ వారు వేస్తారా అనేటువంటిది వాళ్ళు వేసేటటువంటి కౌంటర్ని బట్టి, వాళ్ళు తీసుకునేటటువంటి ప్లీని బట్టి, వాళ్ళు వేసేటటువంటి కౌంటర్ని బట్టి కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు. అయితే భాస్కర్ గారు, ఇందాక మీరు చెప్పినట్టు ఇక్కడ క్లియర్ గా చూస్తే పార్టీ విలీనము అవ్వలేదు, అట్ ద సేమ్ టైం 2 గ్రూప్స్ లాగా విడిపోయి అటు వేరే పార్టీలో జాయిన్ అవ్వలేదు. కాబట్టి ఎవరైతే వేరే పార్టీలో జాయిన్ అయ్యారో వాళ్ళకి అనర్హత వేటు పడే ఛాన్సెస్ హైగా ఉన్నాయి అనుకోవచ్చు. ఇక స్పీకర్ ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? స్పీకర్ కు వీళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చారండి. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు స్పీకర్ కి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఏమని? మా పార్టీ నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తులని ఆ పార్టీలో కలుపుకుంటారు, ఇది చట్ట వ్యతిరేకం కాబట్టి వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ మీద స్పీకర్ ఏ రకమైన చర్యలు తీసుకోలేదు కాబట్టి వాళ్ళు హైకోర్టుకు రిట్ ఫైల్ చేశారు. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ఒకటి, తర్వాత ఆర్టికల్ 191 ఒకటి కూడా కొంచెం పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు కొంచెం వ్యతిరేకంగానే ఉందనేది నాకున్నటువంటి అభిప్రాయం. భాస్కర్ గారు, ఇంకోటి చూసుకుంటే ఇటు పార్టీస్ మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే స్పీకర్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ కాబట్టి అటు హైకోర్టు ఏవైతే యాక్షన్స్ తీసుకుంటుందో అవి స్పీకర్కి వర్తింపజేయవు అనేది వాళ్ళు చెప్తున్న వాదన. ఇది నిజమేనా? దీనికి సంబంధించి మీరేం చెప్తారు? అవునండి, మళ్ళీ ఒకసారి చెప్పండి.
ఇటు స్పీకర్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ కాబట్టి అటు హైకోర్టుకి కానివ్వండి లేకపోతే సుప్రీంకోర్టు ఎటువంటి న్యాయస్థానానికి కానీ అక్కడ స్పీకర్ మీద ఏమైనా అనర్హత పిటిషన్లు కానీ లేకపోతే పిటిషన్స్ పాస్ చేసే అవకాశం లేదు అనేది ఇటు పార్టీల వాదన. దీన్ని ఎలా చూడాలి? అనర్హత పాస్ చేసేటటువంటి అధికారం లేదండి, అవకాశం రాదు, ఆ సందర్భం కూడా రాకపోవచ్చు. కానీ ఏంటంటే ఒక నిర్ణయం తీసుకోండి అని డైరెక్ట్ గా స్పీకర్ కి డైరెక్ట్ ఇచ్చారు. మీరు తీసుకోకపోతే మేము సుమోటో మేము ఓపెన్ చేస్తామనేటువంటిది కోర్టు వారు డైరెక్షన్ ఇవ్వటం అనేది జరిగింది. అయితే భాస్కర్ గారు, ఫైనల్లీ ఒకవేళ ఇటు 4 వారాల్లోపు స్పీకర్ ఎటువంటి యాక్షన్ కనుక తీసుకోకపోతే కోర్టు ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? ఇప్పుడు విషయం ఏంటంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టుగా ఎక్కడ కూడా ఒక పేపర్ వార్తలు తప్ప అథెంటిక్ గా కావాల్సినటువంటి మెటీరియల్ కూడా ఏం చేయలేదు, ఏమీ సమర్పించలేదు కోర్టుకు. కేవలం పేపర్ కట్టింగ్లు, మారినటువంటి ఫోటోలు, వీటన్నిటిని మాత్రమే పెట్టిండ్రు. ఒక అథెంటికేషన్ ఉండాలి. పేపర్ కటింగ్ బేస్ చేసుకొని లేకపోతే వచ్చినటువంటి ఫోటోలను బేస్ చేసుకొని కోర్టు నిర్ణయానికి రాకపోవచ్చు అనేది ఒక అభిప్రాయం. అయితే భాస్కర్ గారు, ఇటు స్పీకర్ తరపు నుండి కోర్టులో న్యాయవాదులు ఎటువంటి విధంగా ఫైట్ చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? ఎటువంటి విధంగా వాళ్ళ ద్వారా ప్లీజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? వాళ్ళు స్పీకర్ గారి వైపు నుంచి ఏదన్నా అడ్వకేట్ అప్పీర్ అయితే ఒక వ్యక్తులు 2-3 వ్యక్తులు ఉన్నారు కాబట్టిగా ఒక గుంపై మేము చేరినామని చెప్పేటటువంటి అవకాశం ఒకటి ఉంది. లేదు వాళ్ళు పార్టీలో చేరలేదని చెప్పేటటువంటి అవకాశం ఒకటి ఉంది. లేదు ఇండిపెండెంట్ గానే మేము ఉన్నామనేటటువంటి చెప్పేటటువంటి అవకాశం ఉంది. అయితే భాస్కర్ గారు, ఇందాక మీరు చెప్పినట్టు ఆర్టికల్ నెంబర్ 191 తో పాటు 101, 102, 190 ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక షెడ్యూల్ నెంబర్ 10 ప్రకారం వీళ్ళ మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? కోర్టుకి ఎటువంటి స్ట్రెంగ్త్ ఉంది ఈ కేసులో? ఏ రాష్ట్రంలోనైనా ఆ రాష్ట్రానికి సంబంధించిన ఒక హైకోర్టు అన్ని రకాల అధికారాలు ఉంటాయండి. చట్ట ప్రకారంగా ఏ రకమైనటువంటి ఇల్లీగల్ చర్యలు జరిగినా హైకోర్టు ఇంటర్వ్యూన్ అయితే అవతలలో పెట్టినటువంటి పిటిషన్ల మీద చర్యలు తీసుకోవడానికి కావాల్సినటువంటి చట్టబద్ధంగా వాళ్ళ ఎన్నిక చట్టబద్ధమైందా చట్టబద్ధం కాందా అనేటటువంటి దాని మీద నిర్ణయం తీసుకునేటటువంటి పవర్ హైకోర్టుకు ఉందండి. భాస్కర్ గారు, ఇంకోటి మనం ఒకసారి చూస్తే ఇట్లాంటి కేసెస్ లో 3 నెలల లోపు అనర్హత వేయాల్సిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. స్పీకర్ కి ఆ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది. అయితే ఇక్కడ 3 months అయిపోయింది, అందుకే పిటిషనర్స్ అటు కోర్టుని ఆశ్రయించారు. సో ఈ 3 months లో స్పీకర్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు కాబట్టి స్పీకర్ వైపు తప్పు ఉంది అని మనం అనుకోవచ్చా? 3 నెలల కాలంలో యాక్షన్ తీసుకోవాలనేటువంటి చట్టంలో ఉన్నది. తీసుకోకపోతే ఏం చేయాలనేది కూడా చట్టంలో ఒక ప్రిస్క్రైబ్డ్ గా లేదు. ఓకే, సో వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం లేదు అని మనం అనుకోవచ్చు. కరెక్ట్. చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి అని గౌరవ హైకోర్టు స్పీకర్ ని ఆదేశాలు ఇవ్వచ్చు. ఇప్పుడేంటి, ఇప్పటివరకు ఏం చేశారు మీరు, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటూ దాని మీద డీటెయిల్డ్ గా కౌంటర్ ఇవ్వమని స్పీకర్ ని ఆదేశించారు. స్పీకర్ ఏం చేశారంటే స్పీకర్ గారు 4 వారాలలో కౌంటర్ వేస్తారు. వేసినటువంటి కౌంటర్ ని బేస్ చేసుకొని కోర్టు వారు జడ్జిమెంట్ పాస్ చేస్తారు. భాస్కర్ గారు, గతంలో కూడా ఇటువంటి రిట్ పిటిషన్స్ చాలా వరకే దాఖలయ్యి ఉంటాయి. సో ప్రెసెంట్ కోర్టు తీర్పిచ్చిన ప్రెసెంట్ కోర్టు తీర్పుని మనం ఎలా చూడాలంటారు? గతంలో కూడా రిట్ పిటిషన్స్ కి ఇటువంటి తీర్పులు వచ్చాయా? చాలా సందర్భాల్లో ఇట్లాంటి కేసులు పోయినాయండి. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు చాలా మంది కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఎమ్మెల్యేలు అందరూ కూడా కొంతమంది పోయినప్పుడు కూడా ఇట్లాంటి రిట్ పిటిషన్స్ ఫైల్ అయింది. అవన్నీ సరి అయినటువంటి సకాలంలో కౌంటర్ లేకపోవడం, బెంచ్ మీదకి రాకపోవడం, దాంతో ఏంటంటే అవన్నీ కూడా ల్యాబ్స్ అయిపోయినాయి, ఇన్ఫ్రాక్చర్స్ అయిపోయినాయి, మురిగిపోయినాయి. రైట్, థ్యాంక్ యూ భాస్కర్ గారు.